మన ప్రభువును ప్రియకుమారుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి, ఆయన కనికరమును బట్టి గత 11 నెలలు మనల్ని కాపాడి 12వ నెలలో ప్రవేశపెట్టిన దేవునికి వేలాది వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని కృప ఎంత గొప్పదండి. యోగ్యత లేని మనల్ని, పనికిరాని మనల్ని, పాడైపోయి చెడిపోయి పతనమైపోతున్న మనల్ని ఆయన కృపను బట్టి రక్షించి ప్రయోజకులుగా చేసి 11 నెలలు కాపాడి 12వ నెలలో అడుగుపెట్టే కృప దేవుడు మనకి ప్రసాదించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి కృతజ్ఞతలు కలుగునుగాక, దేవుడే గణపరచబడునుగాక, దేవుడే హెచ్చించబడునుగాక. ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే ఏంటో ఒక 3 మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. క్రిస్మస్ అనగా డ్యాన్సులు వేయడం కాదు, క్రిస్మస్ అనగా క్యాండిల్ సర్వీస్ కాదు, క్రిస్మస్ అనగా కేకులు పంచుకోవడం కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్రైస్ట్మస్? క్రిస్మస్ అంటే ఏంటో ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొదటిగా క్రిస్మస్ అంటే ఐక్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఐక్యత లేదు. ఆయనంటే ఈయనకి పడట్లేదు, ఈయనంటే ఆయనకి పడట్లేదు. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, సహోదరులు ఐక్యత కలుగుట ఎంత మేలు, ఎంత మేలు అంటుంది. అందుకే మనందరము ఐక్యంగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఐక్యత కావాలండి. క్రైస్తవ సంఘాల్లో ఐక్యత కావాలి, గ్రామాల్లో ఐక్యత కావాలి, పట్టణాల్లో ఐక్యత కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా క్రైస్తవ సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య ఐక్యత కావాలి. మనం బాగా గమనిస్తే అడుక్కునే వాడికి ఐక్యత ఉంటుంది, కార్మికులకు ఐక్యత ఉంటుంది, రిక్షా డ్రైవర్లకు ఐక్యత ఉంటుంది, ఆటో డ్రైవర్లకు ఐక్యత ఉంటుంది, బస్ డ్రైవర్లకు ఐక్యత ఉంటుంది. ఎందుకోనండి? క్రైస్తవులకి ఈరోజు ఐక్యత లేదు. క్రైస్తవులారా, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఐక్యత కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులందరూ ఐక్యతగా ఉంటే ఆ సంఘాలు దీవించబడతాయి. క్రైస్తవులందరూ ఐక్యతగా ఉంటే ఆ ప్రజలు ఆశీర్వదించబడతారు. క్రైస్తవులందరూ ఐక్యతగా ఉంటే భారతదేశము యేసు ప్రభు దేశంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది క్రిస్మస్ అంటే ఐక్యత. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది క్రిస్మస్ అంటే సమాధానము. ఏమండి, సమాధానము కావాలి నేటి దినాల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ సమాధానం కావాలంటే క్రైస్తవ సంఘాల్లో సమాధానం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు ఎక్కడుంటారో అక్కడ సమాధానం ఉండాలి. క్రైస్తవుల మధ్య విభేదాలు ఉండకూడదు. ఆ సంఘానికి ఈ సంఘానికి పడవపోవడం, ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి పడవపోవడం, ఎలాంటి పనికిమాలి విభేదాలు ఉండడం దేవుని చిత్తము కాదు. క్రైస్తవులందరూ కలిసి సమాధానముగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను అడగనివ్వండి, మీ ఇంటిలో సమాధానం ఉందా? ఉంటే ప్రతిరోజు క్రిస్మసే. నన్ను అడగనివ్వండి, మీ కుటుంబంలో సమాధానం ఉంటే ప్రతిరోజు క్రిస్మసే. నన్ను అడగనివ్వండి, మీ గ్రామంలో క్రిస్మస్ జరగాలంటే గ్రామమంతా, సంఘమంతా అందరూ సమాధానంగా ఉంటే అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ అంటే ఐక్యత, క్రిస్మస్ అంటే సమాధానము. మూడో చెప్తున్నాను, క్రిస్మస్ అంటే ఇతరులను ఆదరించుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పక్కోడిని ఆదరించాలి నువ్వు. అదే నిజమైన క్రిస్మస్. నీ పక్కోడితో నీకు విరోధం ఉండకూడదు,
నీ బంధువులతో నీకు విరోధం ఉండకూడదు, సాటి సేవకుడితో నీకు విరోధం ఉండకూడదు, సాటి విశ్వాసంతో నీకు విరోధం ఉండకూడదు, సాటి సంఘముతో నీకు విరోధం ఉండకూడదు. బిడ్డలారా, క్రైస్తవ సంఘాలన్నీ ఒకటి కావాలి, క్రైస్తవ గ్రామాలన్నీ ఒకటి కావాలి. భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఒకటి కావాలి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అనగా ఇతరులను ఆదరించుట. ఆదరించండి, ఆదరించండి, ఆదరించండి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే 2024 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజలను ఐక్యపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐక్యత లేని ప్రజలకు, ఎవడ దారి వాడదన్నట్టుగా తిరుగుతున్న ప్రజలందరినీ ఐక్యపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? ప్రజలందరినీ సమాధానపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భార్య భర్తల మధ్య సమాధానం కావాలి, గ్రామాల్లో సమాధానం కావాలి, పట్టణాల్లో సమాధానం కావాలి. సమాధానపరచడానికి, ఐక్యపరచడానికి యేసు ప్రభుని దివ్యమైన దేవుడు ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. మూడోది చెప్తున్నాను, ఇతరుల్ని ఆదరించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాక ప్రపంచానికి ఆదరణ తీసుకొచ్చింది. ఆయన రాక ప్రపంచానికి ఆదరణ తీసుకొచ్చింది. ఆదరించబడండి, ఐక్యపరచబడండి, సమాధానంగా ఉండండి. ఇదే నిజమైన క్రిస్మస్ పండుగ. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ సహోదరుడు డేవిడ్ రాజ్. ప్రైజ్ ద లార్డ్.